వ్యక్తి తన ఆటోను అలా నడుపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అది ఒక గుంటలో పడిపోతుంది. అది ఎంత ట్రై చేసినా పైకి రావట్లేదు. సరే అని అతడు దిగి వచ్చి దేవుడా నువ్వే కాపాడాలి, నాకు ఎలాగోలా సహాయం చెయ్యి అంటాడు. కానీ ఎంతసేపైనా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపైనా ఎవరూ సహాయం చేయరు. అతడు అలాగే చాలా సేపు చూసి దేవుడా నువ్వెందుకు నాకు హెల్ప్ చేయట్లేదు అనుకుని సరే అని అతడే కూర్చొని చాలా చాలా సేపు ట్రై చేస్తూ ఉండగా ఒక్కసారి అది బయటికి వచ్చేస్తుంది గుంట నుంచి. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా ఒక ముసలాయన హెల్ప్ చేసి ఉంటాడు. అతన్ని థ్యాంక్స్ అండి, నాకు దేవుడు కూడా హెల్ప్ చేయలేదు కానీ మీరు మాత్రం నాకు హెల్ప్ చేశారు అంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యకుండా దేవుణ్ణి సహాయం చేయమంటే ఎలా చేస్తాడు, ఫస్ట్ నువ్వు కదా దాన్ని ప్రయత్నం చేయాలి అని చెప్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, నిజమే కదండి, ఏదైనా మనము గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది ఎలా వెలుగుతుంది చెప్పండి. మనం కూడా అంతే, ఏదైనా కావాలంటే దానికి తగ్గ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. తర్వాత దేవుని సహాయం కోరాలి, అప్పుడు దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు. అంతేకాని మనం దానికోసం ఏం ప్రయత్నం చేయకుండా నాకు అన్ని వచ్చేయాలి అంటే ఎలా వస్తాయి? ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ప్రయత్నాన్ని ఆపకండి, ప్రయత్నం మొదలు పెట్టండి.